స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. మీ అందరికీ తెలిసిందే శుభప్రదం సిఎంఆర్ లెగసీ నుంచి వస్తుంది. ఆల్రెడీ అనకాపల్లిలో ఓపెన్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయ్యి ముందుకెళ్తా ఉంది. సో అదే ఊపుతో ఈ రోజు జూలై 3న ఇక్కడ నల్గొండలలో శుభప్రదం ఓపెనింగ్ అవబోతుంది. సో శుభప్రదం నల్గొండలలో కూడా ఆలస్యం ఈ ఓపెనింగ్ విశేషాలు మీ అందరి కోసం హ్యావ్ ఎ లుక్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. యూ విత్ యువర్ ఫ్యామిలీ అందరి కలిసి ఐ హోప్ యూ ఎంజాయ్ షాపింగ్ ఇన్ దిస్ మాల్. థ్యాంక్ యూ సో మచ్. శుభప్రదంకి ఇది 3rd షాపింగ్ మాల్ ఓపెనింగ్. సో స్పెషల్ ఒకేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి సెలెక్షన్, మీరు ఫ్యామిలీతో కలిసి ఐ థింక్ యూ కెన్ రియలీ ఎంజాయ్ అండ్ వెరీ వెరీ reasonable prices. So really happy to see the whole collection. So thank you for showing me everything. Thanks. Yeah. I actually loved all the collections and నాకు నచ్చిన విషయం ఏంటంటే క్యాజువల్ వేర్లో కూడా కానీ వెడ్డింగ్స్కి గ్రాండ్ వేర్లో కూడా మంచి సెలెక్షన్స్ అండ్ మంచి ప్రైసింగ్. సో ఐ రియలీ లైక్ దట్. నా పేరు సత్యనారాయణ, శుభప్రదం షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు నల్లగంటలో శృతి హాసన్ గారి చేతుల మీదుగా తెలంగాణలోనే శుభప్రదం షాపింగ్ మాల్ మొట్టమొదటి షోరూము. ఆంధ్ర తెలంగాణలో కంపేర్ చేసుకుంటే ఇది 3వ షోరూంలోకి వస్తుంది. మొదటిది గుంతకల్లు, రెండోది అనకాపల్లి షాపింగ్ మాల్, 3 ఇక్కడ నల్లగంటలో శృతి హాసన్ గారి చేతుల మీదుగా ప్రారంభం అయింది. షోరూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సరౌండింగ్లో 15,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా ఐటీ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉండడం వల్ల 75,000 రూపాయల శాలరీ నుంచి 3.5 లక్షల రూపాయల శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ ఏరియాకి తగ్గట్టుగా, ఈ జనరేషన్ తగ్గట్టుగా మిడిల్ క్లాస్ కాడి నుంచి అప్పర్ మిడిల్ క్లాసు అందరికీ అందుబాటులో ఉండేలాగా ధరలు కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్కి డిజైన్లు కానివ్వండి, అన్నీ ఎంటైర్ వర్కౌట్ చేసి స్టడీ చేసి ఇక్కడికి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ 200 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు అన్ని రకాల తరగతులు, అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. ఫ్యామిలీ షాపింగ్ మాల్. ఒక్కసారి కనుక మీరు ఈ షోరూమ్కి వచ్చి విచ్చేయండి, 100% మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు రెండోసారి రావడానికి, మూడోసారి రావడానికి, మరలా రావడానికి ఇష్టపడడానికి అనుకూలమైన స్థలం ఇది. ఇది అందరికీ నచ్చుతుంది. అందరూ విచ్చేయండి. Hi everyone, this is Bhavani Alaka. I'm Managing Director at Shubhapradam Shopping Mall. Please come, touch and feel the products. This is for you, for the people. హాయ్ భవాని గారు, Nice to see you again. Thank you so much. సో శుభప్రదం అనకాపల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ తర్వాత మళ్ళీ శృతి హాసన్ గారి చేతుల మీదుగా నల్గొండలో ఓపెన్ చేస్తున్నారు ఈరోజు. సో హౌ హ్యాపీ ఆర్ యూ? Very much. నా ఫేస్ పైన చూడండి, స్మైల్ ఎండ్ టు ఎండ్ ఉంది. మీకన్నా ఎక్కువ బిగ్ స్మైల్ ఉంది. Really very excited అండి. This is our first branch in Hyderabad. So hoping ముందు అనకాపల్లి గుంతకల్లో ఎలా ప్రేమ దొరికిందో ఇక్కడ కూడా అదే ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ సేమ్ అదే క్వాలిటీ, అదే వెరైటీస్, అదే ప్రైజెస్. బట్ హియర్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఇస్ దిస్ 3 things అండి. ఓపెన్ గా అయితే దట్స్ వాట్ మామగారితో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తున్నారంటే ఇక్కడ మొత్తం రిక్కీ చేసి లోకల్ ప్రేక్షకులు ఎలా ఉన్నారు, ఐ మీన్ ఆడియన్స్ ఎలా ఉన్నారు, కస్టమర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ రుచులు అభిరుచులతో అన్ని మైండ్ లో పెట్టుకొని పిల్లలతో మేము అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ షాప్ లాంచ్ చేయడం జరిగింది. సో మీ నుంచి వాళ్ళ నుంచి మీరు టిప్స్ ఎలా తీసుకుంటున్నారు, లెగసీని ఎలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? యాజ్ అ ఫ్యామిలీ అండి. అంటే మా ఇన్లాస్ కూడా ఎంత బెస్ట్ అంటే దే ఆర్ వెరీ ఓపెన్ టు టేక్ టిప్స్. వాళ్ళు తీసుకుంటారు, జనరేషన్ చేంజ్ అవుతుందని అర్థం చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మా స్టోర్లో కూడా చీరల వెరైటీస్ ఉన్నాయి కదా, ఇలా నేను వేసుకున్నాను కదా, ఇలా లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా డిజైన్స్ ఇలా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే అప్పుడు బ్యాక్ జనరేషన్స్లో ఏంటంటే హెవీ సారీస్ వేసుకోవాలి, హెవీగా రెడీ అవ్వాలి. ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉన్నాము, లైట్గా వేసుకుంటాం, బ్రీజీగా వేసుకుంటాం, బట్ ట్రెండింగ్ ఉంటాం. ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్లో ఏది ట్రెండీ ఉంటుందో మాకు అది కావాలి. సో
దట్స్ వాట్ వీఆర్ కేటరింగ్. సెలబ్రిటీస్ వేసుకుంది డిజైన్స్ అండ్ ఆల్. కంఫర్ట్ ఇస్ ఫస్ట్ ప్రియారిటీ. యా, కంఫర్ట్ అండ్ స్టైలింగ్. G+3 ఫ్లోర్స్ కదా, ఈ ఫ్లోర్స్ గురించి చెప్పండి. ఇది మొత్తం ప్యూర్ చీర సెక్షన్ అండి మాకు. ఫస్ట్ లో లేడీస్ కి ఆల్ కైండ్ ఆఫ్ అదర్ డ్రెస్సెస్ లైక్ చుడిదార్స్ అండ్ అదర్ డైలీ వేర్ డ్రెస్సెస్, జీన్స్ అండ్ టాప్స్ అండ్ ఫ్రాక్స్, వాట్ నాట్ ఫర్ ఆల్ లేడీస్. దానిపైన వీ హ్యావ్ కిడ్స్ సెక్షన్. కిడ్స్ సెక్షన్ ఇస్ వెరీ క్యూట్ అండి. లైక్ ఐ రియలీ లైక్ కిడ్స్ బికాస్ వాళ్ళు ఇంత బట్టలు ఇంత క్యూట్ గా ఉంటాయి, ఇంత వెరైటీస్ ఉంటాయి. సేమ్ థింగ్ మన దగ్గర కూడా అంతే, చాలా వెరైటీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ఆల్ కైండ్. అగైన్ దానిపైన మెన్స్. Okay. There also we have all kind of daily wear, office wear, wedding wear, all kind of men collection as well. So this is our G+. సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీ. ఎస్, సో బ్యాక్ టు బ్యాక్ అనకాపల్లిలో సూపర్ సక్సెస్ అయింది శుభప్రదం ఫ్రమ్ ద లెగసీ ఆఫ్ సిఎంఆర్. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నల్లగండలో ఓపెనింగ్ అవ్వబోతుంది. సో ఎలా ఉంది సార్? మీకు బట్టలు అంటేనే ఫీలింగ్ ఎప్పుడు ఫ్రెష్ ఉంటుందమ్మా. నిత్య కళ్యాణం పచ్చతోరణం. మరే ఎవరికైనా కూడు గూడు గుడ్డ అంటారు కదమ్మా. కంపల్సరిగా ఆహారం తర్వాత మొదటగా వచ్చేది బట్టనమ్మా. బట్ట నిండుగా ఉన్నంతసేపు వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు ఎవరైతే మనస్ఫూర్తిగా బట్ట ధరిస్తారో దానికి ఆ ఆనందానికి వెలకట్టలేమమ్మా. ఆ బట్టలో ఉన్న ప్రత్యేకత. సార్, ఫ్రమ్ ద లెగసీ ఆఫ్ సిఎంఆర్ శుభప్రదం వస్తూ ఉందంటే మనకన్నా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఒక అడుగు మనకన్నా ముందున్నారు అన్నప్పుడు, ముందడుగు వేయించాలి, మనం తోస్తున్నాం అన్నప్పుడు ఆ ఆనందం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అసలు పట్టు చీర అంటే సిఎంఆర్ అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు వస్త్ర ప్రపంచం అయిపోయింది. సో అది ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్గా శుభప్రదం అన్నది మా అత్తయ్య గారి పేరమ్మా. వారి నేమ్ అంటే మా అత్తయ్య గారు, మా మావయ్య గారు చంద్రమోహన్ రావు గారు సిఎంఆర్. మా అత్తయ్య గారి పేరు సుబ్బలక్ష్మి గారు. అయితే వారి పేరుతోటి మాకు చిన్నప్పటి నుంచి ఆ కనెక్షన్ ఉంది. మేము జీవితాంతం వారి పేరుతోటి గుర్తుపెట్టుకోవాలి. మావయ్య గారి పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలో అత్తయ్య గారి పేరు కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మా తల్లిదండ్రులు. ఆ విధంతో వారి పేరుతోటి ప్రారంభం చేయడానికి ఒక ముఖ్య కారణం. ఇంకొక సెకండ్ కారణం ఏంటంటే కస్టమర్కి ఎంతసేపు కూడా కొత్తదనం కోరుకుంటారమ్మా. కొత్తదనం కోరుకుంటున్నప్పుడు మనం ఆల్రెడీ రన్నింగ్ స్టోర్స్లో ఎంత వెరైటీ పెట్టినా చాలా కొద్ది మంది మాత్రమే కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ తెలుసున్న షోరూమే కదా అన్న అవగాహనతో ఉంటారు. ఒక కొత్త పేరుతోటి ఒక కొత్తగా నూతనంగా మనం గనక ప్రయత్నం చేస్తే ప్రజల్లో వీళ్ళు ఏదో కొత్తగా ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఉంది. G+3 ఫ్లోర్స్ ఉంది కదా సార్, అన్ని మాల్స్ లాగానే వస్త్ర ప్రపంచమేనా ఇది? అంటే ఫ్యాన్సీ చీరలు, పెట్టుబడి చీరలు, పట్టు చీరలు, అట్లాగే మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ ఉన్నట్టేనా? మాది మొదటి నుండి కూడా ఫ్యామిలీ స్టోర్ అమ్మా. కరెక్ట్. ఫ్యామిలీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, అలాగే యూత్ అంటే చదువుకునే పిల్లలు, స్టడీస్ చేసేవాళ్ళు, అలాగే కిడ్స్ ఉంటారు. వీళ్ళతో పాటు కాకుండా పెద్దవారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వారికి. ఇది మాకు మొదటి నుంచి కూడా మేము ఆ విధానంలోనే ఉన్నాం. అందువల్ల ప్రతి వారికి ఇండివిజువల్గా మేము అప్డేట్ అవుతాం అన్నమాట. అంటే పట్టు చీరలు అంటే ఓన్లీ పట్టు చీరలతోటి మనం డెవలప్ చేద్దామని కాకుండా, ఒక ఫ్యామిలీ వచ్చారనుకోండి, లేదంటే ఒక మ్యారేజ్కి బట్టలకు వస్తారంటే వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి చీరల దగ్గర నుంచి, మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యూనిఫార్మ్ల కాడ నుంచి ప్రతి ఒక్కరికి అందరికి అందుబాటులోకి ఉండేలాగా చేయడమే మన ప్రయత్నం అనమాట. బయట వాళ్ళతో కాకుండా మీ మాల్స్తోనే పోటీ పడే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నమస్తే సునీత గారు, ఎలా ఉన్నారండి? సో సిఎంఆర్ లెగసీ నుండి మళ్ళీ శుభప్రదం వస్తుంది. ఇదివరకు అనకాపల్లిలో వచ్చి గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ రోజు శృతి హాసన్ గారి మీదుగా ఈ షాప్ ఓపెన్ అవబోతుంది. సో హౌ హ్యాపీ ఆర్ యూ అండి? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఏం చెప్పారండి, పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేశారు ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి? ఫస్ట్ మా డాడీ కానించి మాకు ఎట్లా వచ్చిందో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి మమ్మల్ని మా డాడీ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళని కూడా చూసి వాళ్ళకి కొంచెం జీన్స్ లోనే వచ్చింది, డిఎన్ఏలోనే వచ్చింది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు చదివింది బిజినెస్ దే కాబట్టి
వాళ్ళు దాంట్లో ఇంకా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు మార్చుకోవాలని మాకు చెప్తా ఉండి మేము కొంచెం మారి వాళ్ళకి తగ్గట్టు చేస్తున్నాం. సో మీ పెద్దవాళ్ళ నుంచి మీరేం నేర్చుకున్నారు, మీ నుంచి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారు? పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయితే బిజినెస్ పరంగా అయితే ట్రెడిషనల్ కొంచెం సాంప్రదాయాలు కాకుండా బాండింగ్ ఇది టైప్తో ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఇంకా ఫాస్ట్ పిల్లలే. సో వాళ్ళు మా దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి మేము నేర్చుకుని అప్డేట్ అవుతున్నారా? మేము అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. ఎస్. సో మీకేంటండి ఫ్యాషన్ అన్నా, చీర అన్నా, బట్టలు అన్నా మీకేంటి? మాకైతే సారీస్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలిసిన కాంచి మాది ఉమ్మడి కుటుంబం. మమ్మీ వాళ్ళు సారీస్ కట్టేసి పక్కన పెడతారు కదా వాషింగ్ కోసం, అందులోకి వెళ్ళి మనకు నచ్చినట్టు ఆ ఏజ్ లో మనం ఎలా చుట్టుకున్నాం అట్లా చిన్నప్పటి నుంచి నాకు సారీస్ అంటే ఇష్టం. సో నాకు చిన్నప్పటి నుంచి సారీస్ ఎక్కువ కట్టుకునేదాన్ని. సో శుభప్రదం ఎలా వచ్చిందండి? సిఎంఆర్ నుంచి శుభప్రదం ఎలా మారింది? ఎట్లా వచ్చిందంటే యాక్చువల్లీ చందా బ్రదర్స్ అనేది డాడీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ బ్రదర్స్ పేరుని. సో తర్వాత సిఎంఆర్ అన్నది డాడీ అంటే మా డాడీ సిఎంఆర్ చంద్రమోహన్ రావు గారి పేరు మీద స్టార్ట్ చేసాం, ముగ్గురు అల్లుళ్ళు కలిసి. సో నాకు ఎప్పటి నుంచి ఏంటంటే డ్రీమ్ ఓన్లీ లేడీస్ కింద అంటే నేను ఇంప్రూవ్ చేయాలి అనే టైప్లో నాకు ఉంది. సో మమ్మీ పేరు సుబ్బలక్ష్మి. సో దాన్ని సుబ్బలక్ష్మి అని పెట్టుకుని చేయలేం, కొంచెం అవుట్డేటెడ్ పాత పేరు లాగా అనిపిస్తుంది. సో 5 years నుంచి నేను మా మేనేజరు ప్రసాద్ చాలా నుంచి మేము ఎట్లా మార్చాలి అనేసి చెప్పి అనుకున్నప్పుడు శుభప్రదం అంటే ఫస్ట్ మనం ఏదైనా పని అదే మొదలెట్టినప్పుడు మనం స్టార్ట్ చేయడం కాబట్టి శుభప్రదం అని స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం. చాలా పేర్ల నుంచి లాస్ట్కి వచ్చింది శుభప్రదం. ఓకే. సో ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ పేరు మీద నాకు వచ్చింది ఒకటి. రోజుకు ఒక షాప్ ఓపెన్ అవుతా ఉంది అండ్ ఆన్లైన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. సో ఈ సందర్భంగా కస్టమర్లు వచ్చి ఇక్కడే కొనాలి ఎందుకు అంటే ఆన్లైన్ అన్నది నేను కూడా అంటే కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్లో చూసి అట్రాక్ట్ అయ్యి కొనుక్కుని తీసుకున్న చాలా ఉన్నాయి. అవి వచ్చి మనం చూసిన దానికి క్లాత్కి ఏంటి కలర్స్కి ఏంటి చాలా డిఫరెంట్ ఉండేది. కానీ నాకు దాన్ని వాపస్ ఎలా చేయాలో కూడా తెలియదు అంటే అప్పట్లో. సో ఇంక అట్లా అదేం చేయలేక ఎవరికొరికి ఇచ్చేయడం అయిపోయింది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేది కాదు. వాళ్ళు కట్టుకున్న ఆ డిజైన్స్ అవి చూసి కట్టుకుందాం అనుకున్నా నాకు అది నచ్చదు. ఎందుకంటే నాకు చాలా ఎప్పుడు సిల్క్ ఎక్కువ కాటన్ ఆర్ సిల్క్ వాడతాను, ఈ పాలిస్టర్ ఇది సంథింగ్ నేను ఇవి వాడను. సో అందుకని చెప్పేసి అట్లా చేసేదాన్ని. కానీ మనమే ఎందుకు అలాగా మన దగ్గర ఎందుకు రావాలంటే మన ట్రెడిషనల్ నుంచి ఏదైనా చీర కట్టుకోవాలంటే కుటుంబం మొత్తం అంతా వచ్చి అందరికీ నచ్చితేనే కొనుక్కుంటాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక పెళ్లి షాపింగ్ అంటే ఒక 5-10 మంది పొలోమని బయలుదేరి పెద్దోళ్ళ కాంచి చిన్న పిల్ల కట్టుకునే వాడుకు అందరికి నచ్చితేనే ఆ సారీ తీసుకున్నారు. కొంతమందికి ఎక్కువ రోజులు ఉండాలి, కొంతమందికి డిజైన్ నచ్చాలి, కొంతమంది ప్రైస్ నచ్చాలి, ఎంత ఉండేది. అన్నీ కలిసి మంచిగా అందరికి సెట్ అయ్యేలా ఉండాలి అని చెప్పి లో ప్రైస్లోనే అదే క్వాలిటీలో మంచిగా ఎలా చేయాలన్నది పిల్లలు మాకు చెప్పి మేము అందరిది కలిపి అట్లా చేస్తాం. సో ఇక్కడ లో ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా చూస్తే చాలా మంచిగా ఉంటుంది. సో వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఏదన్నా. శారీ అనే కాదండి, ఏదైనా ఒక బట్టలు అన్నవి ఒక స్టోరీని క్రియేట్ చేస్తాయి. అంటే ర్యాండమ్గా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి మనం కొనం, దానికి ఒక సమయం సందర్భం ఏదైనా ఉంటే ఒక సెంటిమెంట్ ఉంటేనే మనం ఎఫర్ట్స్ పెడతాం దాని గురించి. సో అది చందన బ్రదర్స్ నుంచే స్టార్ట్ అయింది. ఒక పట్టు చీర కొనాలంటే చందన బ్రదర్స్ వెళ్ళాల్సిందే, ఆ బ్యాగ్ ఆ కట్టెల బ్యాగ్ పట్టుకొని రావాల్సిందే అన్నట్టు. సో ఆ లెగసీ నుంచి సిఎంఆర్, ఆ తర్వాత శుభప్రదం నిజంగానే శుభప్రదంగా ముందుకు వెళ్తా ఉంది. అనకాపల్లి ఆల్రెడీ ప్రూవ్ చేసింది, అలాగే వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ హ్యాపీ ఆర్ యూ టుడే అండి? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా బిజీగా ఉన్నాను. వెరీ బిజీ. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి జ్ఞానేశ్వర్ గారు అని బయట పట్టుకొని తిరుగుతున్నాం. ఫైనలీ ఐ కుడ్ క్యాచ్ హిమ్ నౌ. సో శృతి హాసన్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు, అండ్ జనరల్ పబ్లిక్ కూడా వస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ బిజీ హియర్. సో మీరు టార్గెట్ రీచ్ అయినట్టేనా? చాలా అండి, వెరీ వెరీ సాటిస్ఫైడ్, ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. శృతి హాసన్ గారు కూడా చూసారు, కలెక్షన్స్ చూసి షీ వాస్ వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా నచ్చింది.
హైదరాబాద్లోని ఏదో కొన్ని స్టోర్లు ఉంటే వేరే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ అని నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. వావ్. సో వెరీ హ్యాపీ ఫర్. G+3 ఇక్కడ లాంచ్ చేస్తారు. నల్లగండ్లనే ఎందుకు చూసుకున్నారు? ఈ నల్లగండ్ల కరెక్ట్ అండి. ఇక్కడ ఏంటంటే నల్లగండ్ల ఏరియాలో సొసైటీ నియర్ బై సొసైటీలో ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో తీసుకున్నా అంత పెద్దగా షాపింగ్ మాల్ అనే కాన్సెప్ట్ స్టోర్స్ లేవు. వేర్ మీకు గర్ల్స్ అవ్వచ్చు, కిడ్స్ అవ్వచ్చు, మెన్స్, ఉమెన్స్, ఎవ్రీథింగ్ 365 డే క్లోదింగ్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ షాపింగ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. బ్రైడల్ వేర్ తో పాటు 365 డే ఎవ్రీ డే క్యాజువల్ వేర్ కూడా ఉండాలి. సో అన్ని కేటర్ చేయడానికి మేము నల్లగండ్లలో పెట్టడానికి డిసిషన్ తీసుకున్నాం. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ చాలా ఐటీ ఏరియాస్ ఉన్నాయండి. అంటే ఐటీ వర్క్ చేసే రెసిడెన్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ 15,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయని మాకు సర్వేలో తెలిసింది. సో ఇక్కడ కేటర్ చేయడానికి వాళ్ళున్న కస్టమర్ ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్, వాళ్ళున్న ప్రిఫరెన్సెస్, వాళ్ళున్న ఎలాంటి స్టైల్ వేసుకుంటారు అదంతా స్టడీ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో లెగసీ కంటిన్యూ చేయడం మీకు బరువా బాధ్యత లేకపోతే? బరువు కాదు, బాధ్యత కాదండి. లెగసీ కంటిన్యూ చేయడం అనేది ఒక ప్యాషన్. మాకు ఇష్టంగానే చేస్తున్నాం ఇది. అందుకే శుభప్రదంతో ఒక కొత్త జనరేషన్తో స్టార్ట్ చేయాలని మేము ఈ కొత్త బ్రాండింగ్ చేసాము. సో ప్లీజ్ విజిట్ శుభప్రదం షాపింగ్. కంగ్రాచులేషన్స్ రోహన్ గారు. సో హౌ హ్యాపీ ఆర్ యూ అండి టుడే? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఫ్యామిలీతో పాటు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. సో అందరికీ సర్వ్ చేద్దామనే ఆశతోటి ఆల్ ఏజ్ రేంజెస్ తోటి సర్వ్ చేద్దాం. ఇంకా యంగ్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్ వరకు, మిడిల్ ఏజ్ అందరికీ. సిఎంఆర్ ఆర్ శుభప్రదం అంటేనే ఫ్యామిలీ షాపింగ్ మాల్ కదా. సో పిల్లలకు, పెద్దలు, పెట్టుబడి చీరలు, పట్టు చీరలు, షూటింగ్ అండ్ షర్టింగ్, వాట్ నాట్ అన్నీ ఒకే రూఫ్ కింద ఉంటాయి. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. సో నాన్నగారి లెగసీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మా ఫాదర్ నుంచి కస్టమర్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి నేర్చుకున్నాను. మీకు బాధ్యత బరువు అనిపించిందా బిజినెస్ అంటే, లేకపోతే నో ఐ హ్యావ్ టు డూ ఫర్ మై ఫ్యామిలీ అనిపించిందా? సో ఆనెస్ట్గా అండి, ఇప్పుడు బరువు అనేది ప్రతి వర్క్లోనే ఉంటుంది. కానీ మన బాధ్యత మనం చేసుకుంటూ ఉంటే లైఫ్లో పెరుగుతామని నా ఫీలింగ్. సో చిన్న వయసులోనే at the age of 22 మీరు యూ కేమ్ అహెడ్. వెరీ 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 గుడ్ అండ్ ప్రౌడ్ అండి. వెరీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో శుభప్రదం ఫైనలీ ఈరోజు శుభప్రదంగా శృతి హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైందండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు స్టోర్ వాళ్ళైనా, కస్టమర్స్ అయినా. షాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చూస్తూనే ఉన్నారు మీరు. సో రాబోయేది ఆషాఢం, ఆ తర్వాత శ్రావణం, కార్తీక మాసం, ఆఫ్ కోర్స్ పెళ్ళిళ్ళ సీజన్ ఎలాగో మొదలైంది. ఆ తర్వాత న్యూ ఇయర్, సంక్రాంతి, క్రిస్మస్, అన్ని వరుసగా పండుగలు, ఫెస్టివల్ కాబట్టి సో ఎవ్రీథింగ్ వీ వేర్ హ్యాస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. మనం ఏది వేసుకున్నా దానికి ఒక స్టోరీ. ఆ రోజు ఇలా వెళ్ళాం మేము, ఈ శారీ బాగుంది అని ఎవరైనా అన్న వెంటనే, డ్రెస్ బాగుంది అన్న వెంటనే పలానా రోజు పలానా చోటికి పలానా టైం వెళ్ళి మేము తెచ్చుకున్నాము, అక్కడ నుంచి షాప్ చేసాము, మాకు ఇంత డిస్కౌంట్ ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఎవ్రీథింగ్ వీ వేర్ హ్యాస్ అ స్టోరీ బిహైండ్ అని అందుకే అంటున్నాను. సో రండి, శుభప్రదం నల్లగండ్లలో ఓపెనింగ్ అయింది. ఈ ఆఫర్స్ కూడా చాలా త్వరలోనే బంపర్ ఆఫర్స్ పెడతారంట. త్వరలోనే ఆ షీట్ కూడా రిలీజ్ చేస్తారట. సో రాబోయే శుభకార్యాలకు షాపింగ్ చేయాలంటే డెఫినెట్గా విజిట్ చేయండి నల్లగండ్లలోని శుభప్రదం షాపింగ్ మాల్. స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్లగండ్లలో గ్రాండ్ ఓపెనింగ్.